మాకు న్యాయం చేయండి, ఇది మా గొంతుక, ఇది బహుజన గొంతుక, ఈ గొంతుకలో ఎంతోమంది మా కొంతనన్న సాయం చేస్తారు, నిలబడతామని వాళ్ళు నిలబడ్డారు. ఇప్పటికే సుమారుగా 8 లక్షల రూపాయలు కూడా వాళ్ళకు హాస్పిటల్కి పెట్టిన చరిత్ర ఉంది. 8 లక్షలు పెట్టి అనేక మందికి వాళ్ళు ఉన్నప్పుడు అనేక మందికి ఉపాధి కల్పించిన చరిత్ర కూడా ఉన్నది. అనేక మందికి అన్నం పెట్టిన చేతులు ఈరోజు అడుక్కునేటువంటి పరిస్థితి అంటే ఈ చిన్నారి తల్లి కోసం. బిచ్చగాడి సినిమాలో ఏ తల్లి కోసం 40 రోజులు కఠినమైనటువంటి దీక్ష చేస్తాడో, బిచ్చగాడి సినిమాలో తల్లి కోసం ఏ విధంగా అయితే బతికించాలని లక్ష్యంతో లక్షల కోట్ల రూపాయలు కూడా వదిలేసుకున్న చరిత్ర కూడా ఆ బిచ్చగాడి సినిమాలో ఉంది. ఇక్కడ ఈ పాప కోసం కూడా కుటుంబం అంతా రోడ్డు మీదకి వచ్చి ఇవాళ వాళ్ళు భిక్షాటన చేయట్లేదు, కానీ ఆత్మగౌరవం కోసం వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం అయితే బహుజనులారా మేలుకొన్నటువంటి నేపథ్యం ఉంది. ఏం జరిగిందో చూస్తున్నాం. ఇగో ఈ చిన్నారి ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి నేపథ్యం. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ చిన్నారి ఇక్కడ ఉంది, ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు, అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి తల్లిని చూస్తున్నాం. ఇక్కడ హాస్పిటల్లో ఇక్కడ భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. గుండె నిండా సంతోషాలు పుట్టిన రోజు వేడుకలు, అంతలోనే గుండె పగిలే వార్తతో కుంగిన కుటుంబం, అరుదైన వ్యాధితో చావు బతుకుల మధ్య 15 నెలల చిన్నారి త్రిషిత పోరాటం, ఆదుకోని ఆరోగ్యశ్రీ, అక్కడికి రాని ఆయుష్మాన్ భారత్, వైద్యం కోసం ఉన్న ఆస్తులను అమ్మినా సరిపోని పేదరికం, మానవత్వంతో ఆదుకోవాలని ప్రభుత్వానికి వేడుకోలు, స్పందించి చిన్నారికి ప్రారంభించ పెట్టాలని మానవతావాదులకు విజ్ఞప్తి, కన్నీటి పర్యవంతో ఉన్న తల్లిదండ్రులు నగరగంటి మేఘన సురేష్. పాపం చూడు ఎంత బాధాకరం, ఒక కుటుంబం ఎంత వేదన పడుతుంది. ఖమ్మం జిల్లా నుంచి చూడు ఎంత దారుణం ఉందో. ఇవాళ ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ఏంది అక్కడికి రాదు, ఆయుష్మాన్ భారత్ అని పెట్టిన ఆయుష్మాన్ భారత్ ఇలా పేద పిల్లలకు అని చెప్పి ఎవరికి పెట్టి ఆయుష్మాన్ భారత్ ఎవరు తీసుకున్నాడు? ఇవాళ అదే రేవంత్ రెడ్డి కానీ ఇవాళ ఉన్నటువంటి మోడీ కానీ ఇవాళ లక్షల కోట్ల రూపాయలు ఇవాళ మీరు చెప్తున్నారు. ఇలాంటి పిల్లలకు మీరు నిజంగా ఆదుకోండి. ఇవాళ ఈ పిల్లల మీద జెన్యుగా ఒక కమిటీ అండి, ఎవరు నిజంగా ఫేక్ ఉన్నారు, ఎవరు జెన్యుగా ఉన్నారో ఆ పిల్లల పక్షాన నిలబడి ఆ పిల్లలకు తల్లిదండ్రులకు బాధ్యతగా ఉండి మీరు ఒక తండ్రిలా పాత్ర పోషించండి, మీరు ఒక తల్లి పాత్ర పోషించండి. ఇవాళ పిల్లలకు ఇవాళ వాళ్ళు తినడానికి తిండికి లేని పరిస్థితిలో ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ ప్రాణాలను కూడా లెక్క చేయని పరిస్థితి ఉంది. ఇలా అదే మహబాద్లో నిన్న ఒక పసిబిడ్డకు జన్మనిచ్చి ఆ పసిబిడ్డను ఆ రోడ్డు మీద వదిలేస్తే ఆ శిశువు చనిపోయిన నేపథ్యం ఉంది. గలాంటి బలుపుతో ఉన్నటువంటి వాళ్ళను ఇలా శిక్షించండి. ఇలాంటి కుటుంబాలకు రక్షణగా నిలబడండి. ఇలాంటి కుటుంబాలకు ప్రభుత్వం మేము అండగా ఉన్నామని ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ అనేటువంటి అమలు చేసిన నేపథ్యంలో వాళ్ళకు తోడుగా నిలబడండి. ఆ కుటుంబం మనతో ఉన్నది, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నిద్దాం. అసలు ఏం జరిగింది ఏమన్నటువంటి నేపథ్యంలో హాస్పిటల్లో ఉంది చిన్నారి. పాపం వాళ్ళ పెద్దనాన్న ఈ అబ్బాయి మాట్లాడుతున్నాడు. ఆ చిన్నారికి సంబంధించినటువంటి ఫోటోలు ఎంత అద్భుతంగా ఉందో చూస్తున్నాం మనం. ఆ చిన్నారికి సంబంధించినటువంటి వీడియోస్ ఫోటోలు కూడా చూస్తున్నాం. ఆ చిన్నారి చూడు ఎంత అద్భుతంగా ఉందో. పాపం ఆ చిన్నారి ఆశలు అడియాశలు అయిపోయినాయి. ఆ చిన్నారి లైఫ్, ఆ చిన్నారి జీవితం అయితే ఇవాళ ప్రాణాపాయ స్థితిలో ఉంది. వాళ్ళు చేయలేని వేదన లేదు, వాళ్ళు చెప్పలేని వేదన లేదు, అడగలేని వేదన లేదు. ఆర్థిక సాయం ఎంతోమంది చేసినటువంటి ఆ కుటుంబం ఈరోజు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేటువంటి నేపథ్యం ఉంది. ఎంతోమందికి ప్రాణభిక్ష పెట్టి ఎంతోమందికి డబ్బులు సాయం చేసినటువంటి ఆ కుటుంబం ఇవాళ జేబీఎంటీ ఆఫీస్కి వచ్చింది. మనతో మాట్లాడడానికి ఆ కుటుంబం కూడా ఉంది. ఆ కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకో చిన్నారు బ్రదర్ జయభీం ఎలా ఉన్నారు బ్రదర్? చాలా బాధలో ఉన్నట్టున్నారు, దుఃఖ సాగరం ఉన్నారు. ఏంది అసలు ఏమైపోయింది? ఆ చిన్నారు తల్లి ఏంటిది, ఎట్లా వచ్చింది ఆ వ్యాధి? పాపకు వచ్చేసి మెనింజైటిస్ అనే వ్యాధి ఉంది. మెనింజైటిస్ అంటే అది చాలా రేర్ కేసు. అది బ్రెయిన్లో నర్వ్స్ ఉంటాయి కదా, నర్వ్ సిస్టమ్ మొత్తం ఆపేసింది ఆ డిసీజ్ వల్ల. 29th ఇష్యూ జరిగింది. యాక్చువల్ మాకు తెలిసింది May 29th తెలిసింది మాకు. అది దానివల్ల ఏంటంటే కళ్ళు గుర్తుపట్టలేకపోవడం, మనుషుల్ని స్పర్శ లేకపోవడం, అసలు అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోవడం అట్లా జరిగింది. దాని తర్వాత ఎంఆర్ఐ స్కాన్ చేసాం, డీప్ ఎంఆర్ఐ స్కాన్. మొత్తం ఎంఆర్ఐ స్కాన్లో తెలిసింది ఏంటంటే పాపకు వచ్చేసి మెనింజైటిస్ అనే డిసీజ్ వచ్చింది. సో దీనికి వెంటిలేషన్ మీదే ట్రీట్మెంట్ చేయాలి. స్లో ట్రీట్మెంట్ పడుతుంది, చాలా టైం పడుతుంది. 2-3 months వరకు పాప రియాక్షన్ ఇవ్వదు మీకు అనేసి అన్నారు. మేము విజయవాడ అంకురాకి అప్రోచ్ అయినాం. వాళ్ళ దగ్గర మాకు 2-3 months టైం పడుతుంది, కానీ 25 లక్షలు బిల్ వేస్తాం మేము, 20 లక్షలు బిల్ అవుతుంది, మీరు ఇనిషియల్ ఒక 8 lakhs కట్టండి అని చెప్పేసి అన్నారు. సో మేము అక్కడ మాకు పాపను చూపించకుండా ట్రీట్మెంట్ చేయడం అనేది ఎవరు ఒప్పుకోరు. మాకు పాపను చూపించినా సరే ఇది సివియర్ కేసు, మీరు అసలు చూడకూడదు అని చెప్పేసి అట్లా చెప్తుంటే అక్కడ మాకు సెట్ కాదని చెప్పేసి ఖమ్మం కొత్తపేట పారామెత హాస్పిటల్కి వచ్చాం. అక్కడ న్యూరో సర్జన్ అవైలబుల్ ఉన్నారు అప్పటికి ఆన్ కాల్లో. సో midnight 2 o'clockకి సూర్యాపేట, విజయవాడ నుంచి సూర్యాపేట హైదరాబాద్ వచ్చే దాంట్లో సూర్యాపేట దగ్గర పాప కొంచెం ఫిట్స్ లాగా వచ్చేసి ముక్కు నుంచి బ్లడ్ టైప్ వచ్చింది. సో అంబులెన్స్లో మా అన్న వాళ్ళు ఉన్నారు, నేను హైదరాబాద్లో ఉన్నా.
అట్లా వచ్చేసరికి మామూలు వాళ్ళు ఒక సిరప్ ఇచ్చేసి మామూలు రబ్ చేయమన్నారు, హ్యాండ్స్ రబ్ చేయమన్నారు. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ అంకురా నుంచి బయటకు వచ్చేటప్పుడే చెప్పారు, పాపకు 5 hours రిస్క్ అవుతుంది మీకే అనేసి అన్నారు. మాకు అక్కడ అంత అమౌంట్ పే చేయడానికి అనేసి మేము బయటకు వస్తుంటే ఎల్బీనగర్లో రెయిన్బో హాస్పిటల్లో ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ చేయించాము. వాళ్ళు కూడా ఇది 30 lakhs వరకు అవుతుంది, మీరు ఇనీషియల్గా ఒక 10 lakhs పే చేయండి, పాప కండిషన్ చాలా సివియర్గా ఉంది, ప్రజెంట్ అసలు అన్కాన్షియస్ స్టేజ్లో ఉంది, స్పర్శ లేదు, ఏం లేదు, మిమ్మల్ని గుర్తుపట్టలేదు, ఏమేమి జరగదు ఎప్పుడు ఏమేమి జరుగుతుంది మాకే సంబంధం లేదు. అట్లా వాళ్ళు మాట్లాడుతుంటే మాకు భయం వేసి పారామిత హాస్పిటల్కి వచ్చాము మేము. అప్పటికప్పుడు వాళ్ళు చూసి ఒక్కొక్క ఇంజెక్షన్ కాస్ట్ ఇంత అవుతుంది, పాప ప్రజెంట్ కోలుకోవాలంటే మినిమం 3 months 4 months టైం పడుతుంది, అది మామూలు సర్జరీ అయితే వెంటనే ఒక 1 monthలో క్లియర్ చేసి పంపించవచ్చు, ఒక అమౌంట్ కూడా చెప్పొచ్చు, ఇది మెడిసిన్తో క్యూర్ అయ్యేది, ప్రతి మెడిసిన్ కాస్ట్ వచ్చేసి 36,000 48,000 ఉంటుంది, ఐవీఐజీ ఇంజెక్షన్ ఒకటి ఉంటుంది. సో ఆ ఇంజెక్షన్స్ అని మన దగ్గర అవైలబుల్ లేవు, బెంగళూరు నుంచి తెచ్చుకోవాలని చెప్తే మీ హాస్పిటల్ నుంచి చేస్తేనేమో 3 days 4 days పడుతుంది ఆ మెడిసిన్ బెంగళూరు నుంచి. సో మా అంతా మేము మా ఫ్రెండ్ సర్కిల్ అందరినీ రిఫరెన్స్ తీసుకొని బెంగళూరు నుంచి మెడిసిన్ని ఒక 8 hours అట్లా ట్రాన్స్పోర్ట్ చేయించుకొని June 1st ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. అప్పుడు పాప అసలు అన్కాన్షియస్లో ఉంది, గుర్తుపట్టలేదు, మాకు అసలు హోప్స్ కూడా లేవు. ప్రజెంట్ ట్రీట్మెంట్ జరుగుతూ పర్ డేకి అయ్యే ఖర్చు మొత్తం చూసుకుని ఇంజక్షన్లు అవన్నీ వేస్తుంటే పాప కొంచెం రియాక్షన్ ఇవ్వడం, చేతులు కదిలియడం, కళ్ళు మొత్తం సైడ్కి వెళ్ళిపోయినాయి. ఒక 3 days మొత్తం పాప కళ్ళు మొత్తం. ఇప్పుడు ప్రజెంట్ మొన్న 3 days బ్యాక్ హాయ్ అంటే హాయ్, బాబాయ్ ఇచ్చిండు లేరా అంటే బాబాయ్ అట్లా చేతులు ఆడిపోయడం, బాబాయ్ కారు తీస్తున్నా అంటే కొంచెం లేచి ట్రై చేస్తుంది. కానీ ఈ స్టేజ్కి రావడానికి కూడా మేము పెట్టిన ఖర్చు అంతో ఇంతో కాదు, దగ్గర 9 లక్షల వరకు మా సొంత డబ్బులు మేము పెట్టాము ఇందులో. వాళ్ళు ఇప్పటికీ ఏమంటున్నారంటే పాప అనేది కండిషన్లోనికి వస్తుంది, ఇంకా మేము మెడిసిన్తోనే ఇంకా ఇంజక్షన్ వేయాలని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. మేము తగ్గిపోయిందిలే కొంచెం చేతిలోకి వస్తుంది అనుకునే టైంలో మొన్న 2 days బ్యాక్ మధ్యాహ్నం 3:30కి ఫిట్స్ వచ్చి అసలు మాకు చూస్తే భయం వేసింది, ఆ ఫిట్స్ మొత్తం కొట్టుకుంటుంది నాన్ స్టాప్గా. ఆ టైం వాళ్ళు ఏంటంటే ఫిట్స్ వచ్చినప్పుడు ఆ నరం అనేది హార్ట్కి ఎఫెక్ట్ అయితే ఇక మీకు ఛాన్సెస్ 0 ఉంటాయి. ఆ నరం అనేది హార్ట్కి పోకుండా మనం ఒక ఇంజక్షన్ ఇవ్వాలి. అది కూడా సేమ్ మనం జాయిన్ అయినప్పుడు ఏవైతే ఐవీఐజీ ఇంజక్షన్లు టాప్ మోస్ట్ ఇంజక్షన్స్ కాస్ట్లీ ఇంజక్షన్ వాడాం కదా, మీరు బేర్ చేసుకుంటారా, లేదంటేనేమో మామూలు సిరపులతో కంటిన్యూ చేద్దామంటే మేము ఎంత ఖర్చు అయినప్పుడు మీరు చేయండి, ఫస్ట్ పాప మాకు లేచి మాట్లాడాలి, మాతో మమ్మల్ని చూడాలి, మాకు బాబాయ్ బయటికి వెళ్దాం దాన్ని మనం పిలవాలని చెప్పేసి మా ఇంటెన్షన్తో మేము ట్రీట్మెంట్ చేయండి అని చెప్పేసి అన్నాం. ప్రజెంట్ ఇప్పుడు వెంటిలేషన్ మీద ఉంది పాప. 4 డాక్టర్లు, న్యూరో సర్జన్, జనరల్ పీడియాట్రిక్ అందరి మధ్యలో 8 మంది నర్సుల మధ్యలో దగ్గర వాళ్ళ సొంత పాపలా ట్రీట్మెంట్ చేసుకుంటూ సొంత పాపలా చూసుకుంటూ ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా సరే మాకు కౌన్సిలింగ్ ఇచ్చి సైడ్ మొత్తం హార్ట్ దగ్గర మొత్తం నిమ్ము ఫామ్ అయ్యి మొత్తం బ్లాక్గా అయిపోయింది. సో అది ఒక 1 dayలో ఒక ఇంజక్షన్ ఇస్తే 48,000 ఇంజక్షన్ ఇస్తే ఆ బ్లాక్ మొత్తం కరిగిపోతుంది. అది హార్ట్ సైడ్ ఉంది కాబట్టి అది హార్ట్ హోల్స్ ఒకవేళ క్లోజ్ అయిపోతే మనం ఏం చేయలేము అని చెప్పేసి అంటే ఆ ఇంజక్షన్ అప్పటికప్పుడు తెప్పించి అది మొత్తం క్లియర్ చేసి మాకు ఎండ్ టు ఎండ్ ఎక్స్రే బిఫోర్ ఎట్లుంది, బిఫోర్ హార్ట్కి ఎట్లా నిమ్ము ఫామ్ అయింది, ఆ ఇంజక్షన్ ఇస్తున్నది ఎట్లా ఫామ్ అయింది. ఇక్కడ మాకేంటంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ కరెక్ట్గా ఉంది, మాకు ఫండ్ వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా కావాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మాకు పర్ డే బెడ్ ఛార్జెస్ మెడిసిన్ కాస్ట్ అని చెప్పేసి మొత్తం చెప్తున్నారు. ప్రజెంట్ ఇంతవరకు మా దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం పెట్టేశాము. మేము సహాయం కోసం కూడా యూట్యూబ్ 9 lakhs వరకు ఖర్చు పెట్టాము ఇప్పటి వరకు. ఇంకా మా దగ్గర డైలీ ఏ ఖర్చులు కూడా లేవు. ప్రతి ఒక్కరు కూడా చూశారు. అన్నగారు జైబీమ్ ఛానల్ వరకు వచ్చాము. చాలా బాధాకరం నిజంగా, అనుభవించేటువంటి ఆ కుటుంబానికి అర్థమైపోయింది. నేను చెప్పేటువంటి మాటల కన్నా కాకుండా లైవ్లో వాళ్ళు వేదన, ఫాదరు, చిన్న బాబాయ్, వాళ్ళ తాత, ఆ కుటుంబం ఇప్పటికే 9 లక్షలా పెట్టుకుంది. ఇక్కడ చిన్నారి కూడా చూస్తున్నాం. ఆ చిన్నారి బతకడం కోసము వాళ్ళు చేయలేనటువంటి ప్రయత్నం లేదు, వాళ్ళు తిరగలేనటువంటి ప్రయత్నం లేదు, వాళ్ళు చెప్పలేనటువంటి ప్రయత్నం లేదు. ప్రతిదీ కూడా ఇక్కడ బిల్స్ ఉంది. ఇది పారామిత్ర చిల్డ్రన్ హాస్పిటల్ సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి దానికి సంబంధించిన హాస్పిటల్ సంబంధించిన బిల్స్, ఆ బిల్స్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఇక్కడ ఉంది. ప్రతి బిల్స్ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ పాప కోసం సాయం చేయండి. ఇక్కడ వాళ్ళ ఫోన్పే నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 7659804595, 789996444595, ఇంకోటి 7569894157. ఇక్కడ ఉన్నటువంటి నకరకంటి సురేష్ అనేటువంటి అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చడం జరిగింది. ఐఎఫ్సి కోడ్తో పాటు అన్నీ కూడా ఉన్నాయి. దయచేసి పెద్ద మనసు చేసుకోండి. ఈ పాప కోసము, పాప ప్రాణం బతుకుండాలంటే మీరు వచ్చే రూపాయి, మీరిచ్చే 10 రూపాయలు, మీరిచ్చే 100 రూపాయలు, మీరిచ్చే 1000 రూపాయలు, మీరిచ్చేటువంటి 1,00,000 రూపాయలు కానీ ఎంతైనా కూడా
ఆ పాప బతుకు కోసమే మీరు ఇచ్చేది. ఆ కుటుంబం బాగుండాలి, ఆ కుటుంబం బాగుంటే ఆ జీవితంలో మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, ఆ కుటుంబానికి మీరు రక్షణగా ఉండండి. ఇది జైబు నినాదం, మన నినాదం, మన గుండె చప్పుడు. ఇలా భోజనంలో ఆత్మగౌరవ నినాదం. ఇక్కడ ఉన్నటువంటి ఆ పాప జీవితం అయితే చూస్తున్నాం, ఎంత అల్లారి ముద్దుగా పెంచుకొని ఉన్నారో ఆ తండ్రి బాధను కూడా చూస్తున్నాం, అక్కడ ఉన్నటువంటి ఆ తాతను కూడా చూస్తున్నాం, వాళ్ళ చిన్న బాబాయ్ని కూడా చూస్తున్నాం. ఎంత బాధకరం అంత బాధకరం. ప్రతి ఒక్కరు కూడా ఎన్నో డబ్బులు వృధా చేస్తారు, ఎన్నో లక్షల రూపాయలు వృధా చేస్తారు. ఎంతో డబ్బులు మీరు తినేటువంటి తిండి ఒక్క పూట బంద్ చేసేయండి. ఇలాంటి పిల్లల కోసం మీరు పేబ్యాక్ సొసైటీ అండి. ఇక్కడ ఫోన్పే నెంబరు, గూగుల్ పే నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ కూడా ఇక్కడ స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఈ ఫోన్పేకి, గూగుల్ పేకి డబ్బులు వేస్తే డైరెక్ట్గా ఆ పాప అకౌంట్లోనే పడతాయి. ఆ పాపకు చెందుతుంది. మీరు ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా ఈ బంగారు తల్లి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సాయం చేయండి, నిలబడండి అని కూడా కోరుతున్నాను. దయచేసి మీకు చేతులెత్తి కూడా, 2 చేతులెత్తి కూడా వినమ్రయంగా కూడా మీకు దండం పెట్టి చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీరు సాయం చేయండి. ఇది మన సాయం కాదు, ఇది మీరు ఇచ్చేటువంటి ఆ జీవితం, ఆ చిన్నారి తల్లికి మీరు ఇచ్చేటువంటి జీవితం, ఆ జీవితం నిలబడే విధంగా మీరు నిలబడాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇలా ఉన్నటువంటి హాస్పిటల్ వాళ్ళు ఇచ్చినటువంటి బిల్స్ కూడా మనం చూస్తున్నాం. 15 లక్షల రూపాయలు, సుమారుగా 15 లక్షల రూపాయలు వాళ్ళు ఇచ్చినటువంటి బిల్లు. వాళ్ళు ఎస్టిమేషన్ ఇప్పటికే వీళ్ళు 8 లక్షలా కట్టేసి ఎక్కడెక్కడ ఎంత అమౌంట్ కట్టిలో కూడా వాళ్ళు చూసి ఇప్పటికే వీళ్ళు కట్టిన అమౌంట్ కూడా ఇక్కడ స్పష్టంగా మనం చూస్తున్నాం. దయచేసి మానవత దృక్పథంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారికి నేను ఇక్కడి నుంచి సవినీయంగా వినవిస్తున్నాను. ఈ పాప దృష్టిలో మీరు పెట్టేటువంటి డబ్బులు, మీరు ఇచ్చేటువంటి డబ్బులు మీరు స్వయంగా సందర్శించండి. ఈ పాప కోసము మీరు నిజంగా మీ యంత్రాంగం పోతుందా, మీరు నిజంగా బతికించుకుంటారా, నిజంగా పోయి ఆ హాస్పిటల్కి మీరు బిల్లు మాట్లాడతారా, మీరు ఆ పాపను బతికించుకుంటే చరిత్రలో నిలిచిపోతున్న నేపథ్యం ఉంది. రేవంత్ అన్న, మీరు మా వీడియోలు చూస్తారు, ఇంటెలిజెన్స్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఈ పాపకు మీరు ప్రాణభిక్ష పెట్టానని కూడా నేను జైభీం టీవీ ఛానల్ తరపు నుంచి కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మానవతా వాదులారా, ఇలా ఉన్నటువంటి భోజన నినాదంలో ఉన్నటువంటి అనేక మంది ఇలా సబ్బండ కులాల, సబ్బండ వర్గాలు కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. మీరు ఈ పాప కోసం ఆర్థిక సాయం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి గూగుల్ పే, ఫోన్పే, ఇక్కడ ఉన్నటువంటి పేటిఎంకి సంబంధించినటువంటి ప్రతి ఉంటుంది, అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఎక్కడి నుంచి ఈ వీడియోని షేర్ చేయండి. ఆ పాప భవిష్యత్తుకు మీరు పునాది కావాలని కూడా ఆశిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కరోజు పాపకు ఖర్చు కోసం 50,000 రూపాయలు అవుతున్నాయి. ఒక్కరోజు పాప ఖర్చు కోసం 50,000 అవుతున్నాయి. మీరు ఎంత సాయం చేస్తారో చేయండి. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుంటారో ఎంతైనా సాయం చేయండి అనే నేపథ్యం కూడా ఉంది. అలా ఉన్నటువంటి బ్రదరు, మీరు మాట్లాడి నేను చెప్పేది ఉంటే చెప్పండి. ప్రతి 2 డేస్కి ఒకసారి బ్రెయిన్ ఎంఆర్ఐ తీయాల్సి వస్తుంది అన్నది. అది బ్రెయిన్ ఎంఆర్ఐ తీస్తే 15,000 అవుతుంది. పక్కనే హాస్పిటల్ పక్కనే 15,000 రూపాయలు పర్ డే ఖర్చు వచ్చి 15,000 రూపాయలు ఎంఆర్ఐ అవుతుంది. ఈఈజీ వచ్చేసి 2,500 అవుతుంది. వెంటిలేటర్ వచ్చేసి 15,000 అవుతుంది. మళ్ళీ ఆక్సిజన్ వచ్చేసి ఆక్సిజన్ సప్లైకి ఒక డోసు ఇంజక్షన్లు ఎక్కిస్తేనే 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అట్లా తెలియకుండానే ఈఈజీ, ఈసీజీ, ఎంఆర్ఐ, న్యూరో సర్జన్, మళ్ళీ హార్ట్ సర్జన్, జనరల్ పీడి వీళ్ళందరూ విజిటింగ్కి అట్లా అని చెప్పేసి రోజుకి ఒక ప్యాంటప్ ఇంజక్షన్స్ అని చెప్పి ఒక్కొక్క ఇంజక్షన్ 1,000 రూపీస్, 1,700 రూపీస్, రోజుకి దగ్గర ఒక 5-6 ఇంజక్షన్లు వేయాల్సి వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే మాకు మార్నింగ్ 6:30 నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బై నైట్ 8:30-9 వరకు తెలియకుండానే బిల్స్ వచ్చేసి మాకు ఇక్కడ ఒక బిల్ బుక్ నిండిపోయి, ఇది సెకండ్ ఫైల్. ఇది మాకు రోజు తెలియకుండానే 43,000 వరకు మెడిసిన్ బిల్ అవుతుంది. ల్యాబ్ బిల్ వచ్చేసి ఒక తెలియకుండా 18,000 అవుతుంది. మొత్తం కలిపి వితౌట్ బెడ్ ఛార్జెస్, డాక్టర్ కన్సల్టేషన్ ఛార్జెస్ ఇవన్నీ కాకుండానే మాకు మా పాకెట్ నుంచి 50,000 వరకు వెళ్ళిపోతున్నాయి బయటికి. సో మాకు ఎండ్ ఆఫ్ ది డే నెక్స్ట్ డే రాగానే మార్నింగ్ బిల్ దగ్గర నుంచి సార్ మీది అవుట్ స్టాండింగ్ బిల్ ఉంది, అది డే బై డే ఒక 70,000 యాడ్ అవుతుంది. ఈ రోజు వరకు 3 డేస్కి మీకు 2 lakhs వరకు యాడ్ అవుతుంది. మీరు అది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, మీ సిచ్యువేషన్ మాకు అర్థమవుతుంది, మీరు వెళ్తున్నారు బయటికి. ట్రీట్మెంట్ అయితే మేము ఆపము. ట్రీట్మెంట్ మీరు కట్టండి, మేము బ్యాకప్ ఉంటుంది. సపోర్ట్గానే ఉన్నారు వాళ్ళు కూడా. మాకు ఏంటంటే పర్ డే 50,000 అడ్జస్ట్ అవ్వట్లేదు. దయచేసి మేము ఈ వీడియో అన్న జైభీం ఛానల్ తరపు నుంచి మేము రిక్వెస్ట్ ఏంటంటే, అన్న మీ సైడ్ నుంచి కూడా మాకు సపోర్ట్ వచ్చేలాగా పర్ డే 50,000, 60,000 అవుతుంది ఖర్చు. దాన్ని మాకు అట్లీస్ట్ ఫుల్ఫిల్ చేసి మాకు కొంచెం బడ్డెన్ తగ్గించి, ఎందుకంటే దానివల్ల మేము బయటికి వెళ్ళి ఈ వీడియోస్ ఏదైనా యూట్యూబర్స్ కలుద్దామన్నా సరే మాకు ఆ మెడిసిన్ బిల్ రాగానే మైండ్లో కొంచెం టెన్షన్ అయ్యి అక్కడే అయిపోతున్నాం. జర్నీ చేద్దామన్నా సరే అరే ఇప్పుడు బిల్లు కట్టకపోతే పాపకి ఏమైనా అవుతుందేమో, ఆ ఇంజక్షన్ అయిపోతే ఏమైనా అవుతుందేమో, మళ్ళీ ఇంకెప్పుడు ఐవీ ఇంజక్షన్ 40,000 రూపాయలు ఇంజక్షన్ ఎప్పుడు రాస్తారు అని కొంచెం అదొక భయం. చేతిలో డబ్బులు ఉండాలి, బెంగళూరు నుంచి ఇంజక్షన్ తెప్పించాలి, ఒక 50,000 ఎప్పుడు అకౌంట్లో ఉండాలి, చేతిలో ఉండాలి, ఎప్పుడు రాస్తారో తెలియదు. పాపకి మన వల్ల ఏమన్నా మనం చేయలేని వల్ల పాప ఏమన్నా చేయదారిపోతుందా అని చెప్పేసి చిన్న అదొక భయం ఉంది మైండ్లో. సో మనం డే అయితే ఖర్చుని మనం కొంచెం ఫ్రీ చేసుకొని మన ఛానల్ తరపు నుంచి మీరు కొంచెం దీని మీద ఫోకస్ మీరు ఒకసారి విజిట్ చేస్తారని చెప్పు. ఏం చేస్తారు? చాలా యాక్టివ్గా ఉండే అన్న పాప. సడన్గా ఫీవర్ రావటం జరిగింది. ఫీవర్ వచ్చిన తర్వాత తను ఫీవర్కి మనం పీరియాడిక్ చూపించాం.
చూపించిన తర్వాత మనకి ఒక్కసారి ఐస్ ఒకసారి బ్లింక్ అయ్యి ఒక సైడ్ చూడటం స్టార్ట్ చేసి అదేందని అడిగితే టైఫాయిడ్ కదా కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది, దానికి ట్రీట్మెంట్ ఇద్దామని మాకు జనరల్ డాక్టర్ ఉండే చిల్లని చూసే అతను తను చేసి టైఫాయిడ్ తగ్గించారు. టైఫాయిడ్ తగ్గించిన తర్వాత అయినా కానీ తన కళ్ళు ఒక సైడ్కే చూస్తుండటంతో డాక్టర్ ఏం చేశాడంటే విజయవాడ పోతే అక్కడ న్యూరో సర్జన్ ఉన్నారు, మన దగ్గర లోకల్ అవైలబిలిటీ లేరు కాబట్టి మీరు అర్జెంటుగా అంకురాకి వెళ్ళానంటే అంకురాకి వెళ్ళాం. అంకురాకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్కి మనకి వాళ్ళు కౌన్సిలింగ్ కానీ అది కానీ ఇవ్వలేకపోవటం, వాళ్ళు ఏమన్నారంటే ఏదైనా హై మెడిసిన్ ఉంటే మనకి కాంటాక్ట్ అవుతున్నారు, ఈ మెడిసిన్ హై మెడిసిన్ ఉంటుంది మీరు తెచ్చుకోవాలని చెప్తున్నారు. ఆ వ్యాధి తనకి ఏమొచ్చింది అనేది కూడా మాకు ఫుల్ఫిల్గా చెప్పలేకపోవటం వల్ల మేము ఆడ నుంచి మన హైదరాబాద్ వస్తే ట్రీట్మెంట్ బాగుంటుందని మా డాక్టర్ గారు సజెషన్ చేస్తే ఇక్కడికి తీసుకుని వస్తున్న క్రమంలో ఒక్కసారి ఫిట్స్ రావటం జరిగిందన్న. ఫిట్స్ రావటం వల్ల తను చాలా ఇబ్బంది పడిన తర్వాత ఇక్కడ ఎల్బీ నగర్లో జాయిన్ చేయించాం. వాడు ఇమీడియట్లీ 8 lakhs వరకు పే చేస్తేనే బేబీ కాన్షియస్ నుంచి బయటకు వస్తుంది, లేకపోతే తను చేజారిపోయే ప్రయత్నం ఉందని చెప్పారు. తర్వాత అక్కడే పారామితాలో జాయిన్ చేసాం. ఆ పారామితా నుంచి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చాలా వరకు తనని ఇంప్రూవ్మెంట్ రికవరీ చేశారు. వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు ఏమంటున్నారంటే తను చాలా సీరియస్గా ఉన్నది, తను మీరు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, దాన్ని బట్టి మెడిసిన్ తగ్గియటం లేకపోతే ఏదో ఒకటి చేస్తూ ఉంటున్నారు. కానీ తనకి ఇచ్చే రేర్ మెడిసిన్ అనేది బయట నుంచి రావాల్సి వస్తుంది. దానివల్ల ఏంటంటే హెవీ కాస్ట్ పెట్టి మనం తెప్పిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే తను కొంచెం బెడ్ నుంచి ఇంకొక జనరల్ వాటికైనా మార్చి ఏమైనా ట్రీట్మెంట్ నడుస్తుందంటే తను ఎట్ ఏ టైం ఎప్పుడు ఫిట్స్ వస్తున్నాయో తెలియట్లేదు. తర్వాత తను ఎప్పుడు కాన్షియస్ నుంచి బయటకు వెళ్తుంది అనేది భయంతో అది ట్రీట్మెంట్ అయితే బాగా రన్ అవుతూనే ఉంది. తను రోజువారీ అప్డేట్ కూడా మనకి ఇస్తున్నారు. మేము కూడా విజిట్ చేసుకున్నా కానీ కొంచెం మనం ఏదైనా చెప్పినా తను సహాయం చేయడం జరుగుతుంది. కానీ అమౌంట్ పరంగా చాలా ఇబ్బంది అవుతుందన్న. ఒకసారి మెడిసిన్ స్లిప్ చూస్తే మాకు గుండె ఆగిపోయే ప్రయత్నం కూడా అవుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నాం అన్న, మీరే ఏదైనా సహాయం చేయాలి. చూసారు కదా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా మానవ దృక్పథంతో ఆలోచించండి. మానవ సమాజంలో మనం ఉన్నాం. నేనైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ సమస్య తీసుకెళ్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్పందించి మీరు పేబ్యాక్ సొసైటీ చేయండి. మానవత దృక్పథంతో మీరు ఎంత సాయం చేసినా చేయండి. అక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్లు, గూగుల్ పే, ఫోన్పే నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఫోన్పే నెంబర్లు, గూగుల్ పే నెంబర్లకు మీరు నేరుగా వాళ్ళకే వేసి ఆ పాప జీవితానికి మీరు మరో జన్మనిచ్చే విధంగా పెద్ద మనసు చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలానే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, అలానే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, మీ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్రానికి ఎవరైతే ఆరోగ్యశ్రీలో అనేకమైన మార్పులు తీసుకొస్తున్నారో, ఇలా ఆయుష్మాన్ భారత్ పెట్టినటువంటి దేశ ప్రధాని ఇలాంటి చిన్నారి పిల్లలకి, ఇలాంటి చిన్నారి తల్లులకు ఇలాంటి వ్యాధి వచ్చిన క్రమంలో వాళ్ళ పక్షాన్ని నిలబడి, వాళ్ళకు న్యాయంగా నిలబడి ఆ ప్రాణాలు రేపొద్దున వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్లు చదువుకునే విధంగా మీరు ఇచ్చే ప్రేరణ ఉండాలని కూడా జేబీఎం టీవీ కోరుకుంటుంది. ఎవరైతే ఈ కుటుంబానికి ఖమ్మం జిల్లా నుంచి వచ్చినటువంటి ఈ కుటుంబం ఉందో ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధాకరమైనటువంటి, చాలా గుండెల నిండా బాధ నింపుకొని ఇవాళ వాళ్ళ బాధను చూస్తుంటే చాలా బాగుంది. ఇవాళ అనేక మంది దగ్గర కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సాయం చేయండి. మానవత దృక్పథం కుటుంబానికి అండదండలుగా ఉండాలని కూడా మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై భీమాల్. థ్యాంక్ యూ.